సో యాక్చువల్లీ నేను సినిమా చూసాను కానీ మీ ఇంటర్వ్యూలు ఏం చూడలేదు. లైక్ ఇంతకుముందు మీరు ఇచ్చిన మేబీ ఆ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ అవి ఏం చూడలేదు. సో నేను మొత్తం అన్నీ అడుగుతా. ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఇంటర్వ్యూలో చెప్పానని అనుకోవద్దు, నేను చూడలేదు. నేను అట్లా ఏమనుకున్నా, బాబీ అందరు చూసేంత కూడా ఏం. ఓకే, సో ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా? పుట్టింది గాంధీ హాస్పిటల్, పెరిగింది దిల్సుఖ్నగర్, హైదరాబాద్. డిగ్రీ తర్వాత నేను ఊకే ఫిలింనగర్ దిల్సుఖ్నగర్ తిరుగుతున్నా. సినిమా ఎక్కడ ఉండేవాళ్ళు? దిల్సుఖ్నగర్లో ఉంటుండే. చదివింది నేను దిల్సుఖ్నగర్లో స్కూలింగ్, ఇంటర్ వచ్చేసి LFJC లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉప్పల్. డిగ్రీకి వచ్చేసి సెయింట్ మేరీస్ యూసఫ్ కూడా జాయిన్ అయినా జర్నలిజంకి. సో రోజు దిల్సుఖ్నగర్ నుండి అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా. బస్తీ చెక్ పోస్ట్ ఎప్పుడా కాలేజ్ సెయింట్ మేరీస్ ఎక్కడ? యూసఫ్ కూడా చెక్ పోస్ట్. సో రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా దిల్సుఖ్నగర్ నుంచి. మా ఇంట్లో వాళ్ళు చూడలేక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళందరూ నా కోసం షిఫ్ట్ అయిపోయారు ఇటు ఫిలిం నగర్కి. ఓకే, సో అట్లా సపోర్టింగ్. ఎప్పుడు అనిపించి అంటే యాక్టర్ కానీ లేదంటే ఈ సినీ ఫీల్డ్ అనేది చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే థర్డ్ క్లాస్లో మురారి సినిమా చూసినప్పుడు అనుకున్నా యాక్టర్ అవ్వాలని, బేసిక్గా సినిమాలలో ఉండాలని. సో నేను 7th క్లాస్లో ఫిలిం ఎడిటింగ్ నేర్చుకున్నా. సో ఏ క్రాఫ్ట్ అయినా పర్లేదు, సినీ ఫీల్డ్ ఫిలిం మేకింగ్లో ఉండాలి. 7th క్లాస్లో ఫిలిం ఎడిటింగ్ నేర్చుకున్నా. ఇంట్లో చెప్పానా? యా ఐ వాజ్ ద యంగెస్ట్ స్టూడెంట్ ఇన్ అరీనా మల్టీమీడియా. ఎట్లా తీసుకున్నారు? నాకు ఇంటి మీద బ్యాచిలర్స్ ఉండేటోళ్ళు 4 ఫ్లాట్లలో. ఓకే, 4 మల్టీమీడియా చేసేటోళ్ళు. సో నేను పోయినప్పుడల్లా నేను ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుండి నేను పెద్ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, మమ్మీ ఇవన్నీ గేమ్స్ ఆడుతుండే పోయి. అండ్ నేను గేమ్ ఆడకుండా ఖాళీ కూర్చున్నప్పుడు దే యూస్ టు డూ ఫోటోషాప్ అవన్నీ చేస్తుండే వాళ్ళు. సో నాకు చూసి వాళ్ళు ఖాళీగా వదిలేసినప్పుడు సిస్టము, నాకు ఆ టూల్ ఇష్టం ఉంటుండే. ఫోటోషాప్లో ఇట్లా కట్ చేసి పీకేయడం, తలకాయ పీకేసి వేరే తలకాయ పెట్టడం, ఇది ఒక్కటి నాకు కావాలని నేర్చుకున్నా ఎప్పుడు 2nd క్లాస్లో. సో అప్పటి నుండి నాకు టూల్స్ అదేంది ఆ ఎడిట్ అనే టూల్ నచ్చింది. నెక్స్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకోబోద్దు అయినా, అసలు ఎట్లా కట్ చేస్తారు సినిమా ఎట్లా చేస్తారని 7th క్లాస్ ఎగ్జామ్స్ రాయంగానే సమ్మర్ హాలిడేస్లో జాయిన్ అయిపోయినా. అది 5 months అంటే సరే స్కూల్ది దీన్ని ప్యారలల్ కొడదామని. ఎడిటింగ్ అయిపోగానే సరే మొత్తం మల్టీమీడియా నేర్చుకుందాం, యానిమేషన్ నేర్చుకుందామని జస్ట్ 10th మిడ్ వరకు నేను 4:30 వరకు స్కూల్ ఉంటుండే. 5 to 7 రోజు మల్టీమీడియాకి వెళ్తుండే. అండ్ నైట్ ల్యాబ్ ఉంటుండే, మాకు ఫుల్ నైట్ ల్యాబ్ ఓపెన్ ఉంటుంది. నైట్ మొత్తం ల్యాబ్లు ఉంటుండే, మార్నింగ్ మళ్ళీ స్కూల్కి పోతుండే. ఇంట్లో ఎవరైనా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉన్నారా? లేదు, అస్సలు లేదు. ఇంట్లో అస్సలు లేదు. డాడీ ఏం చేసేవారు? డాడీ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుండి జెమ్ స్టోన్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ నవరత్నాస్, ఇవి డైమండ్స్, ఎమరాల్డ్స్. మమ్మీ ఇంట్లోనే? మమ్మీ హౌస్ వైఫ్. సో సిబ్లింగ్సా? అక్క ఉంది, ఒక అక్క మెకానికల్ ఇంజనీర్. సో ఒక్కడే కాబట్టి ఏం చేసినా నడిచేది ఇంట్లో మేబీ. లేదు, వాళ్ళు నమ్మిరు. వాళ్ళకి ఉంటుండే ఫ్యామిలీ రిలేటివ్స్ ఎంతమంది ఇట్లా కింద చేసి మాట్లాడినా కూడా వాళ్ళు ఎప్పుడు డౌన్ కాలేదు. మేబీ దానికే నాకు కూడా ఓపిక ఉండే, ఎన్ని రోజులైనా సరే చేద్దామని. కానీ థ్యాంక్ గాడ్ నేను 25-26 దాకా ప్రిపేర్ అయినా. ఏజ్ ఇప్పుడు నాకు 23కి 26 వరకు ట్రై చేద్దాం అంటే ట్రై చేసి గివప్ ఇచ్చేద్దామని కాదు. 26 దాకా అయితే అసలు బాధపడ అంటే అట్లీస్ట్ కొంచెం ఆ ఫీలింగ్ కూడా ఉంచుకోవద్దు, గట్టిగా ట్రై చేద్దామని ఉండే. వచ్చింది. సో అది మళ్ళీ ఇంతకుముందు చేసిన ఫిల్మ్ ఏది మళ్ళీ రావేనా? వెళ్ళిపోమాకే. సో అది ఎలా హ్యాపన్ అయింది? అది ఎలా వచ్చింది? అది నేను ఫిల్మ్ స్కూల్ నుండి ఫిల్మ్ స్కూల్ కూడా చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఇంటర్ సెకండ్ ఇయర్కి నేను చదువుకోవడానికి ఇక్కడ లేను, ఓన్లీ ఎగ్జామ్స్కి వస్తుండే. ముంబైలో అనుపమ్ ఖేర్ గారిది యాక్టర్ ప్రిపేర్స్ అని ఫిలిం స్కూల్ ఉంది. థియేటర్ ఆర్ట్స్, మెథడ్ యాక్టింగ్ నేర్పిస్తారు. సో ఐ వాజ్ 17 దెన్. 17 yearsకి నేను అక్కడ 6 months ఉండే కోర్సు. అది చేసి 6 months ఇంకా అక్కడ ఉండి థియేటర్ చేశాను బాంబేలో. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా? కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చా, ఇక్కడ ట్రయల్ స్టార్ట్ చేద్దామని. అప్పుడు ఒక సినిమాలో ఇరికినా నేను.